ఇన్స్పిరేషన్ సార్, రోల్ మోడల్ సార్. మీరు యూత్ అంతా మీరంతా ఇన్స్పిరేషన్ సార్. భవిష్యత్తు బాగుండాలి. అవును సార్. అంత ఐటీ కంపెనీలు కూడా వస్తున్నాయి. అవును సార్. ఇప్పుడు నీకు కొత్తగా మేము ఆన్లైన్ కోర్సెస్ కూడా పెడుతున్నాం చదువుకోమని. అవును సార్. అవును సార్. ఎందుకు చదువుకోకూడదు నువ్వు? సార్ మా డాడీ చనిపోయారు సార్, 11 ఏళ్ళు అవుతుంది సార్. ఇప్పుడు చదువుకోవచ్చు. ఆన్లైన్ లో ఆఫ్లైన్ చదువుకుంటే స్లోగా అవును సార్. పని చేసుకుంటూనే బైక్ రావచ్చు సార్. ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం రోజుకి? సార్ 100 కిలోమీటర్లు తిరుగుతుంది సార్ టౌన్ లో. 100 కిలోమీటర్లు చుట్టుపక్కలంతా సార్. చుట్టుపక్కల ఏమైనా పల్లెలకు అందుకుంటాయి సార్, హాస్పిటల్కి అందుకు వెళ్తుంటా సార్. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగుంది సార్. ఇక్కడ బడి, డైలీ పిల్లలకు ఫుడ్ అంతా బాగుంది సార్. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రాణం వస్తుంది. జమ్మల మడుగు, ఇక్కడ ప్రొద్దుటూరు, ఇదంతా పల్లెలు సార్. అన్నీ డెవలప్ అవుతాయి సార్, అన్నీ డెవలప్ అవుతాయి. ప్రాంతంలో చిరకాల వాంఛ స్టీల్ ప్లాంట్ రావాలని ఈ ఏరియాలో సార్. అంటే ఇప్పుడు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పేరు పెట్టి సార్ పని ప్రారంభించారు. అవన్నీ స్పీడప్ చేస్తాను సార్, అన్ని క్లియరెన్స్ చేస్తున్నాను. సరే. 2028 కంతా phase 1 రావాలి. ఫేజ్ 1 3 ఏళ్ళలో. ఏం విషయాలు చెప్పు సార్. అంతా బాగుంది సార్, అందరినీ బాగా చూసుకుంటున్నారు. అందరికీ అన్ని పథకాలు, దీపం పథకం కానీ, తల్లికి వందనం కానీ అన్నీ బాగా అందుకుంటున్నాయి సార్. రేపే అన్నదాత సుఖీలో రైతులు కూడా ఇస్తున్నాం సార్. 7వ తారీఖు నుంచి మీకు కూడా సార్ 500 యూనిట్లు పవర్ లోన్ సార్. 200 యూనిట్లకి హ్యాండ్లూమ్స్కి ఉచిత కరెంటు ప్రారంభిస్తాం సార్. అదే మరి మీరు నేసే వస్త్రాలపైన GST కూడా ఉంటుంది సార్. ఎంతైనా గవర్నమెంటే కట్టుతుంది. దానివల్ల మీకు ఆ డబ్బులు కూడా మీకు వస్తాయి. అందుకే మనం తీసుకున్న కార్యక్రమాలన్నీ పేదవాళ్ళ కోసం తీసుకున్నాం సార్. ఇప్పుడు చూసాం అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకి భోజనం పెడుతున్నాం. నెలవారికి ఇప్పుడు మీ అమ్మ ఉంది, అమ్మకు పెన్షన్ వస్తుంది సార్. 4,000 అమ్మకు. ఇప్పుడు మీ అన్న కొడుకున్నాడు, అవును సార్. ఇమీడియట్ గా 15,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నాం. తల్లికి వందనం వస్తుంది. రేపు ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పెద్ద అయింది అనుకోండి, కూడా రేపు ఆ అమ్మాయి కూడా వస్తుంది సార్.